ప్రియబిడ్డలమైనటువంటి మమ్మలను మిస్పా ప్రార్థనా మందిరంలో చిన్న మందగా మమ్మలను సమకూర్చుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటకు మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకును ప్రభువా ఈ దాసులను నాయన మీరు నిలుపుకొని స్తుతి గీతాల ద్వారా మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ దాసులను ప్రేమించి ఇంతవరకును మీ దాసుని ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దాసులకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, కుటుంబాన్ని ఆదుకొనమని వేడుకొనొచ్చు ఉన్నాను. చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. రావలసినటువంటి ప్రియులైనటువంటి వారిని కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. త్వరితగతిన మీ సన్నిధి సహవాసము కలిగి ఉండటకు కృప చూపించండి. అపాత్రుడనైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి తీసుకొని వచ్చారు ప్రభువా, స్తోత్రాలు. నాయన మీ సన్నిధిలో నిలబడుటకు కూడా నేను ఏ అర్హత లేనటువంటి వాడిని. అలాంటి నన్ను మీ కృపచేతనే ప్రభువా నన్ను నడిపించారు, స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మర్మములను నాయన తెలియపరచండి. ఏ రీతిగా నాయన మేము ఆరాధించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. నా నోటిని మాత్రము బొరగా వడుకోనాయన నన్ను సిలువు సాటున మరుగుపరచమని, ముందున్నటువంటి సమయమంతయు ప్రభువా మాకు దీవెనకరముగా చేయమని మా రక్షకుడు మా విమోచకుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గత కొంతకాలము నుండి ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వీటిలో ఉన్నటువంటి ఉపకరణాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారికి అవి సాదృశ్యముగా ఉన్నట్లు మనము గమనించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యమును మనము తెలుసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు సకల మానవాళి ఎడల చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శిలువ యాగము, మరణ పునరుద్ధానములు, ఆయన మన ఎడల చూపుచున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను తలపోస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ మందస్సములు, గత వారము మందస్సము పైన ఉన్నటువంటి కెరూబుల గురించి మనము ఆరాధనా తలంపులుగా ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు మందస్సము పెట్టెలో ఉన్నటువంటి ఉపకరణములు 3 ఉన్నాయి. ఆ వాటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే దానిలో ఉన్నటువంటి మన్నాగల బంగారు పాత్ర, ఇప్పుడు చదివింది దాని గురించే మనము. అయితే పాత నిబంధనలో చదవాలి, ఇప్పటికే సమయం అయిపోయింది, లేటుగా ప్రారంభించాము. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలు రాసిన పత్రికలో, హెబ్రీయుడు అంటే దాటబడినటువంటి వాడు అని అర్థం. మరణంలో నుండి జీవములోకి తీసుకొని వచ్చాడు మనలను. ఈ పత్రిక మనకు కూడా రాశాడు. ఈ పత్రికను గమనిస్తే మనము ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఆ మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఇక్కడ ప్రత్యక్ష గుడారము గురించి చెప్పొచ్చు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అది విశ్వాసికి, అది మందిరమునకును సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ ఒక గుడారం ఏర్పరచబడింది. ఆ గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్లుగా ఇక్కడ చెప్పుచు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ దానిలో ఉన్నటువంటి 3 ఉపకరణముల గురించి చెప్పుచూ ఉన్నాడు. నేనే చదువుతాను చూడండి. 4వ వచనాన్ని గమనించి, అందులో దోపార్తియు అంతటా బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉంచబడ్డాయి.
అయితే ఈ బంగారు మన్నాగల పాత్ర, ఇది ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఆహారము వారికి కొదువుగా ఉన్నది, ఆహారం లేదు, అరణ్యంలో ఆహారం ఉండదు కదా. ఆహారం లేని సమయంలో వారు ఆహారము కొరకై నాయకుడైన అయినటువంటి మోషే అహరోనులపై వారు సణుగుతూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే వారికి మన్నా అని పరలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనిస్తే ఇక్కడ యోహాను సువార్త అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉంది. మన్నా అది పరలోకము నుండి అనుగ్రహించబడినటువంటి ఆహారం వారికి. అయితే ఇక్కడ దానిని 40 సంవత్సరాలు వారికి ఆహారముగా ఇవ్వబడింది. ఎప్పుడైతే యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత, గిల్గాలు అనే ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఈ మన్నా ఆగిపోయింది. మన్నా ఆగిపోయిన తర్వాత వారు వాగ్దాన భూమిలో ఆ పంటను తిన్నారు, భూమిపై ఉన్నటువంటి పంటను తిన్నారు. అయితే ఈ 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు. పరలోక సంబంధమైనటువంటి ఆహారముతో వారిని పోషిస్తూ వచ్చాడు 40 సంవత్సరాలు దేవాతి దేవుడు. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 51 వచనాలు చదివితే ఇక్కడ గమనిస్తే మన్నాతో యేసుక్రీస్తు ప్రభు వారు పోల్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాము. గమనించండి. జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. జీవాహారమును నేనే. పరలోకము నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నాను తిననటువంటి వారు చనిపోతారు, కానీ అదే పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వచ్చాడు ఈ లోకములోకి. ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన్ను భుజించినటువంటి వాడు ఎవరు కూడా చనిపోరు, నిత్య జీవము పొందుతున్నటువంటి వారుగా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను సువార్తలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ మన్నా ఎలాంటిది అని మనము ఆలోచన చేస్తే, ఎలాగూ ఇది ఉన్నది అని దానిని గురించి మనము ఆలోచన చేస్తే, కీర్తనాకారుడు 78వ కీర్తన 24వ వచనాన్ని మనం గమనిస్తే చూడమ్మా, కీర్తన 78:24, ఆహారమునకై ఆయన వారిపైన ఏం కురిపించాడు? మన్నాను కురిపించను, ఆకాశపు ధాన్యము వారికి అనుగ్రహించను అని కీర్తనాకారుడు చెప్పుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆకాశపు ధాన్యం, ఇది ఆకాశములో పండినటువంటి పంట. ఇది ఆకాశపు ధాన్యము, ఆకాశము నుండి ధాన్యాన్ని వారికి అనుగ్రహించినట్లుగా చూస్తాము. అలాగే కీర్తన 16 నిర్గమాకాండము 16:4 చదువమ్మ. 16:4 యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను మీ కొరకు ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్ష్యము ఆనాడు కూర్చుకొనవలెనని చెప్పాడు. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకై నేను ఆహారాన్ని కురిపిస్తానంటున్నాడు. అది ఆకాశపు ధాన్యము, ఆకాశం నుండి కురిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, కనుకనే మన్నా భూ సంబంధమైనటువంటిది కాదు, ఇది పర సంబంధమైనటువంటి ఆహారము, పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము. పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము అయినను ఆహారాన్ని తిని
వారు చనిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆకాశం నుండి తండ్రి వద్ద నుండి కూడా వచ్చింది. ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఈ ఆహారమును భుజించువాడు నిత్య జీవం పొందు, నేనే జీవాహారం అన్నాడు. ఏమన్నాడు? నేనే జీవాహారము అని యేసుక్రీస్తు ప్రభువారు అంట. ఆకాశం నుండి రెండు వచ్చాయి. ఇజ్రాయేల్ ప్రజలకు ఆహారమును వారు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని తీర్చాడు, మన్నాను కురిపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నటువంటి నీకు నాకు కూడా జీవాహారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి లోకములోకి వచ్చాడు. నేనే జీవాహారమై ఉన్నాను. అది నిత్య జీవమైనటువంటి ఆహారం. ఆహారాన్ని భుజించువాడు నిత్య జీవమును పొందుతాడు. ఏం పొందుతాడు? నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని నుండి వచ్చినటువంటిది, అలాగే క్రీస్తు కూడా దేవుని నుండి వచ్చినటువంటి వాడు. ఆయన ఆది కాండము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, దేవుని నుండి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తే, తండ్రి రొమ్మున ఉన్నటువంటి కుమారుడు అని ఉంటుంది. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశము నుండి తండ్రి యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 13వ వచనములో ఉంటుంది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, మీరు క్రింది వారు నేను పైవాడను. ఇది చదువమ్మా 3వ అధ్యాయము. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడని చెప్పాను. అడుగగా యేసు ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా చెప్పాను. 18 వచ్చిన చదువుతున్నా కదా, 8:18 యోహాను సువార్త 8:18. మీరు క్రింద వారును నేను పైవాడను. ఆయన ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాము? భూలోకములో ఉన్నాం. 23వ వచనం చదువు. మీరు క్రింది వారు పైనుండి వారు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. చాలు చాలు. మనము భూలోకములో ఉన్నటువంటి వారము, లోక సంబంధులమైనటువంటి వారము. తండ్రి వద్ద ఉన్నటువంటి కుమారుడు, తండ్రి రొబ్బున ఉన్నటువంటి కుమారుడు, పరలోకములో ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడు ఆయన పైన ఉన్నటువంటి వాడు, ఆయన పరలోక సంబంధి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరు, అవును, క్రీస్తు పైన ఉన్నటువంటి వాడే, నిజంగా ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే పరలోకము తండ్రి రొమ్మునున్నటువంటి వాడే. అయితే మన్నా ఆకాశము నుండి వచ్చి ఇజ్రాయేలీల యొక్క ఆకలిని ఏ రీతిగా తీర్చిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పైనున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి రొమ్మునున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రిక్తుడై దీనుడై ఆయన భూలోకములకు వచ్చి జీవాహారమైనటువంటి ఆహారాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఏం చేయాలి? మనం దేవునిని మనం స్తుతించి కనపరిచే వారముగా ఉండాలి. అందును బట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? వారికి ఏమన్నా ఆకాశపు ధాన్యాన్ని ఇచ్చి వారికి ఆకలితో ఉన్నటువంటి వారిని తృప్తిపరిచాడు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. అదే తండ్రి నిన్ను నన్ను పాపమనే వ్యాధిలో ఉంటూ పాపపు ఏచ్చలతో తిరుగుతున్నటువంటి నీకు నాకు కూడా మనం ఆత్మీయులము కాము. అది ఆత్మీయులమైనటువంటి మనలో చేటు కొరకై, ఆత్మ సంబంధులుగా చేటు కొరకై ఆయన ఏం చేశాడంటే పై నుండి తండ్రి వద్ద నుండి వచ్చి ఆయన శిల్వ కార్యము జరిగించుట ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆత్మ సంబంధులుగా చేశాడు. అందును బట్టి దేవునిని స్తుతించి ఘనపరచాలి. రెండవదిగా చూస్తే కీర్తన 78:25 చదువమ్మా. దేవదూతల ఆహారమును
నరులు ఎవరు భుజించారంట? దేవదూతలు ఆహారం ఎవరు భుజించారు? దేవదూతల ఆహారం తింటారా? దేవదూతల ఆహారం తింటారా? తింటారు. దేవదూతల ఆహారం తింటారు. ఏ ఆహారం తింటారు? వారు భూ సంబంధమైనటువంటి మనుషులమైనటువంటి మనమే ఆకలి తీర్చుట కొరకై శపించబడినటువంటి భూమిలో పంట పండించి దాన్ని తినుచు ఉన్నాం, ఆకలి తీర్చుకుంటున్నాం. పరమందాసీనుడై ఉన్నటువంటి దేవుని యొద్ద పరిచర్య చేస్తున్నటువంటి ఆ దేవదూతలు ఏ ఆహారం తింటున్నారు అని మనం గమనిస్తే, యోబు గ్రంథము 38వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన భూలోకమునకు దూతలు అతనిని కొనియాడేవారు. ఆయన భూలోకము 38వ వచనంలో 4వ వచనం చదువమ్మా, అక్కడే ఉంటుంది అనుకుంటా. ఎవడు అక్కడ ఉంటే చూడు, వారు పాట దేవదూతలందరూ ఆనందించి జయగనులు చేసినప్పుడు ఎవడు? చాలు దేవదూతలందరూ ఆయనను పాడి కొనియాడుతూ ఉన్నారు. ఇప్పుడు గమనించండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుందన్నమాట. ఏమని? కెరూబులు ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయనను మహిమపరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారి పాటలు, వారు చేస్తున్నటువంటి దేవుని యొక్క పరిచర్య ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే వారి యొక్క పరిచర్య ఎలాగూ ఉన్నదంటే, లూకాసు వార్తలో మనం గమనిస్తే ఆ దూతలు 3 రకాల దూతలు ఉన్నారు. వారు 3 రకాలుగా దేవునికి పరిచర్య చేసేవారుగా ఉన్నారు. వారికి దేవుని యొక్క వర్తమానాలు తీసుకొచ్చే గాబ్రియేలు దూత ఏం చేస్తున్నాడు? దేవుని యొద్ద నుండి వర్తమానము తీసుకొని వచ్చి వర్తమానాన్ని అందించి వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. లూకాసు వార్తలో మరియమ్మ వద్దకు వచ్చి ఏం చెప్పాడు? లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం 38వ వచనం చూసి, ఆయన జన్మించక ముందు మరియతో మాట్లాడినటువంటి మాటలను మనం గమనిస్తాం. నీవు గర్భవతి అయి కుమారుని కందువు అని ఒక వర్తమానం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దేవుని వద్ద, తండ్రి వద్ద నుండి తీసుకొని వచ్చాడు. గాబ్రియేలు దూత. మిఖాయేలు ఉన్నాడు. ఆయన సైతానుతో యుద్ధము చేసినటువంటి వాడు, అపవాదితో యుద్ధాన్ని జయించినటువంటి వాడు. శరూపులు ఉన్నాయి. ఈయనను దేవునిని స్తుతించేవారుగా ఉన్నారు, దేవునిని గణపరిచేవారుగా ఉన్నారు, దేవునిని గణపరిచేవారుగా ఉన్నారు. ప్రభునందు ఈ వేలాది దూతలు అన్నమాట, సమూహములు అన్నమాట, లెక్కింపచాలని సమూహము. ఆ దూతలు దేవునికి పరిచారకులుగా ఉన్నారు, దేవునిని స్తుతిస్తున్నారు, దేవునిని గణపరుస్తున్నారు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. దేవుడు ఏది చెబితే అది చేస్తున్నారు కనుకనే ఆయన పరిచర్య చేస్తున్నారు. కనుకే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారనమాట. యేసేపుతో మాట్లాడాడు గాబ్రియేలు దూత వచ్చి. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం గురిస్తే, ఆయన జన్మించినప్పుడు దూతలు వెళ్ళి గొల్లలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఆయన శోధించబడిన తరువాత దూతలు ఆయనకు పరిచర్య చేసినట్లుగా కూడా మనం గమనిస్తాం. ఆయనకి పరిచర్య చేశారు, వాళ్ళు పరిచర్య చేసినట్లుగా గమనిస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42-44 వచనాలు చూస్తే, ఆయన చెమట రక్త బిందువుగా మారినప్పుడు దూతలు ఆయన బలపరిచినట్లుగా చూస్తాం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, చదువమ్మా. మరియు ఆయన భూలోకమునకు వచ్చిన ఆది సంబోధుని మరలా రప్పించినప్పుడు
దేవుని దూతలందరూ ఏం చేస్తారంట? ఆయనకు నమస్కారం చేస్తారు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తూ వారు ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. వారి పరిచర్యే వారికి ఆహారము. దేవుని యొక్క పరిచర్యే వారికి ఆత్మీయమైనటువంటి ఆహారము. వారు ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. ప్రభునందు దేవదూతలు తిను ఆహారము నరులు భుజించిరి అని ఉంది కదా. వారు దేవుని యొక్క పరిచర్య ద్వారా, దేవుడు చెప్పింది చేయుట ద్వారా వారు ఏం చేస్తారంటే పరలోకంలో ఆయనని ఆయన పాట ఆయన హెచ్చిస్తున్నారు, ఆయనను పాడుతూ ఉన్నారు, ఆయన కీర్తిస్తూ ఉన్నారు, ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆహారమే వారికి. నీవు నేను కూడా ఆత్మీయులైనటువంటి బిడ్డలమైనటువంటి మనల్ని కూడా మనము ఈ భూలోక సంబంధమైనటువంటి ఆహారాన్ని తిని చచ్చిపోయేటటువంటి వారము. పాపం అనే వ్యాధిలో ఉండి చచ్చిపోతున్నటువంటి మనల్ని కూడా నేనే జీవాహారం అయి ఉన్నటువంటి దేవుడు నీకు నాకు జీవాహారాన్ని ఇచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆ కల్వరిలో ఆ పుణ్యకార్యము జరిగించడం ద్వారా నన్ను మరణములో నుండి జీవములోకి తీసుకొని వచ్చాడు. జీవాహారమైనటువంటి క్రీస్తుని నీవు నేను కూడా పరిచర్య ద్వారా, పాటల ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన పరిచర్య ద్వారా నీవు నేను కూడా భుజిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, దేవదూతల ఆహారము నరులను భుజించిరి అని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలు చదువమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైందిన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనకు అనుగ్రహించుట కొరకై ఆయన ఏమయ్యాడంటే రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. మన దాస్యములో ఉన్నటువంటి మనలను విడుదల కలిగించుట కొరకై మరణములో నుండి మనలను జీవములోకి తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొని వచ్చాడు? రక్త మాంసములలో పాలివాడయ్యాడు. నీతో నాతో కూడా సమానుడుగా ఎంచబడినటువంటి వాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరధారిగా రక్త మాంసములలో పాలివాడై ఆయన ఆది సంభూతుడుగా ఈ లోకములోకి వచ్చి నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించుట కొరకై, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలముగా ఆయన చేయుట కొరకై ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యి ఏం చేశాడు? చదువమ్మ ఇంకొకసారి వచ్చినాన్ని. మన దాస్యములో ఉన్నటువంటి మనలను జీవితకాలమంతయు మరణ భయం చేత అమ్మా దాస్యమునకు పాపమునకు దాసులం అయిపోయాము. ఎవరికి మనము దాసులము? పాపమునకు దాసులమైనటువంటి మనలను పాపదాస్యము నుండి ఆయన విడుదల కలిగించి నేనే జీవాహారమునై ఉన్నానని అట్టి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, రక్షణ ఇచ్చినటువంటి దేవుడిని ఎంతగా స్తుతించాడు. ఆయన రక్షణ మార్గాన్ని ఇచ్చాడు నీకు నాకు. ఆయన జీవాహారం అయి ఉన్నటువంటి ఆ ప్రభు ఏం చేశాడంటే నేను రక్షణ మార్గములోకి నడిపించాడు. రక్షణ మార్గములోకి నడిపించి నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. దేవదూతలు పరిచర్య చేసడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. వారు దేవదూతల ఆహారం నరులు భుజించిరని చెప్తున్నాడు వాక్యం. నరులమైనటువంటి మనము కూడా వారు మన్నాతో వారు దేవదూతలు తినే ఆహారము నీవు నేను భుజించాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనము భుజించడం ద్వారా మనం ఆత్మీయులుగా ఎదుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతున్నాం. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చాడు నీకు నాకు, రక్షణ ఇచ్చాడు నీకు నాకు.
అందును బట్టి దేవునిని నీవు నేనేం చేయాలంటే స్తుతించాలి. ప్రభువా, ఇజ్రాయేల్ ప్రజలకైతే ఆకాశము నుండి మన్నాని కురిపించి వారికి ఆకలిని తీర్చినటువంటి దేవా, నాకైతే ప్రభువా జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, నీ రొమ్మునున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, పరలోకమునున్న యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై జీవాహారాన్ని ఇచ్చటి కొరకై రక్తమాంసములో పాలివాడు కాచేసి దాస్యములు పాపదాస్యములో ఉన్నటువంటి నన్ను పాపదాస్యము నుండి నాకు విడుదల కలిగించి జీవాహారాన్ని ఇచ్చినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, పరలోక సమూహం మమ్ములను ఈ లోకములో ప్రభువా పరిశుద్ధుల యొక్క సహవాసములోకి నన్ను తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించటకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అని దేవునిని స్తుతించి కొనియాడి కనపరచ బద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మూడవదిగా మనం గమనిస్తే కీర్తన 18:25 చదువు అమ్మ. ఇది 18:25 కాదులే, కానీ ఇది పాత బైబిల్స్ లో ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ముద్ర వేయబడినటువంటి దానిలో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, బలవంతుల ఆహారము నరులు భుజించిరి, బలవంతుల ఆహారము నరులు భుజించిరి అని ఉంటుంది. దీనికోసం నేను చాలా ట్రై చేశా, ఆ బైబిల్ ఎక్కడ దొరికిద్దామని చూస్తే ఒక దైవజనుడికి ఫోన్ చేస్తే కరెక్టేమో బలవంతుల ఆహారము నరులు భుజించిరి అని పాత తర్జుమాల పుస్తకాలలో బైబిల్స్లో ఉందని చెప్పారు. బలవంతుల ఆహారము నరులు భుజించారు. ఎవరు బలవంతులు? యెహోషువ గ్రంథము. బలవంతులు ఎవరంటే ఆ నరులు భుజించారు. బలవంతుల యొక్క ఆహారాన్ని నరులు భుజించారు. ఎలాగంటే చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10 నుండి 14 వరకు చూస్తే ఈ అనుభవాన్ని మనం అక్కడ గమనిస్తామన్నమాట. వారు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ మన్నాని తెరుచు వారు ఏ దినభత్యమో ఆ దినాన్ని ఏరుకొనుచు దానిని భుజిస్తూ వస్తూ ఉన్నారు. అయితే అరణ్యములు అందరూ కూడా రాలిపోయారు. యెహోషువ మాత్రము, చూడమ్మా అక్కడ చదువమ్మా, 14వ అధ్యాయం యెహోషువ 14, 10, 14 చదువు. 10 నుంచి 14 వచ్చినారు. యెహోవా చెప్పినట్లు మోషేకు ఆ మాట సెలవిచ్చిన నుండి 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 85 ఏండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు అంతే బలం ఉంది. ఎవరికి? కాలేబు గురించి. కాలేబు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడినటువంటి ఆహారము, ఆకాశపు ధాన్యాన్ని, నరులు దేవదూతలు తినటువంటి ఆహారాన్ని, బలవంతులు తిన ఆహారాన్ని ఆయన కూడా భుజించి బలవంతుడైపోయాడు. ఆయన 40 సంవత్సరాలు భుజించడం వలన ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నేను మోషే పంపించిన నాటి నుండి ఈ దినం వరకు 85 సంవత్సరాల వాడిని. బలము ఆ రీతిగానే మోషే కూడా 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన దేనిలో కూడా తగ్గిపోలేదు. ఆయన ఎందుకు తగ్గిపోలేదు? ఆయన దేవదూతల ఆహారము నరులు భుజించిరి, ఆ మన్నాను భుజించాడు, మన్నాని తిన్నాడు. అలాగే బలవంతుడైనటువంటి వారి యొక్క ఆహారాన్ని భుజించాడు, అందుకే బలవంతుడై ఉన్నాడు. అలాగే దేవదూతలు తిన ఆహారము నరులు భుజించారు కనుక ఆహారాన్ని తిన్నాడు. దేవదూతలు తిన ఆహారాన్ని వారు తిన్నారు కనుకనే వారు బలవంతులైనటువంటి వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే, మన పరిస్థితిని గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని సహితము అరుదు,
మంచివాని కొరకు చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఇక్కడ మనం గమనించగలిగితే ఇంకను మనము బలహీనులమై ఉండగా, ఇంకను మనము పాపులమై ఉండగా ఆయన ఏం చేశాడు? జీవాహారమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నేను జీవాహారమై ఉన్నాను అని చెప్పాడు కదా. తండ్రి రొమ్మున ఉన్నటువంటి కుమారుడు, పరలోకములో ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుడు నీ కొరకై రక్త మాంసాలలో పాలివాడై ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీవు నేను బలహీనులమై ఉన్నాము, పాపములో ఉన్నటువంటి వారమై ఉన్నాము. బలహీనులను బలపరిచేది ఎవరు? ఆయనే. ఆయన నిన్ను నన్ను బలపరచుట కొరకై బలహీనమైనటువంటి మనము ఎందుకు బలహీనమైపోయాం? మనము పాపములో ఉన్నాము కనుక మనము బలహీనమైపోయాం. బలహీనతతో ఉన్నటువంటి వారము. ఆయన చనిపోయి కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము, మరణ పునరుద్ధానముల ద్వారా ఆ పునరుద్ధాన శక్తిని నీకు నాకు అనుగ్రహించాడు. నిన్ను నన్ను బలపరిచాడు. ఆయన బలహీనుడై ఉన్నప్పుడు ఆయన దేవుడు, దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములోకి నిన్ను నీ కొరకై నా కొరకై బలహీనమైనటువంటి వారము, పాపములో ఉన్నటువంటి వారము, భక్తిహీనులము, మనము చెడిపోయినటువంటి వారము, ఎన్నికలేనటువంటి వారము, దరిద్రావస్థలో ఉన్నటువంటి వారము, తండ్రికి దూరస్తులైనటువంటి వారము, మనము పాపం అనే వ్యాధిలో కొట్టుమిట్టాడుచు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా బలపరచుట కొరకై ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలోకి మానవ శరీరధారిగా వచ్చి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యొచ్చి నీ కొరకై నా కొరకై ఆ శిలువలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తధారలలో నిన్ను నన్ను కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయన మృత్యుంజడి లేచుట ద్వారా నీకు నాకేం ఇచ్చాడంటే నిన్ను నన్ను బలహీనమైనటువంటి మనలను బలపరిచాడు. నేనే జీవాహారమై ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ప్రభువా, బలహీనమైనటువంటి మమ్ములను, భక్తిహీనులమైనటువంటి మమ్ములను మా దేవా, మా ప్రభువా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై, పాపములో ఉన్నటువంటి నా కొరకై ఈ లోకంలోకి పంపించావయ్యా. ఇజ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా మన్నాని ఇచ్చి వారిని బలపరిచావు, నాకును నాయన పరమ మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఈ లోకంలోకి పంపించావు. బలహీనులను, పాపములో ఉన్నటువంటి నన్ను బలపరచుట కొరకై, పాపములో నుండి విడుదల కలిగించుట కొరకై, నన్ను శక్తివంతుడుగా చేయుట కొరకై, చచ్చిపడి ఉన్నటువంటి నన్ను ప్రభువా లేవనెత్తుడు కొరకై. నీవు నేను లేవలేని స్థితిలోనే ఉన్నాం, పడిపోయే స్థితిలో ఉన్నాం. నీవు నేను ఎలా ఉన్నాము? పాపం అనే వ్యాధి కలిగినప్పుడు మనం ఎలా ఉంటుంది? పడిపోయి ఉన్నటువంటి వారము ఆయన బలపరిచి నిన్ను నన్ను లేవనెత్తాడు. ఆ సిలువలో కార్యము జరిగించడం ద్వారా అందును బట్టి ఆయన పునరుద్ధాన శక్తిని ఇచ్చాడు నీకు నాకు. అయ్యా ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను శక్తివంతుడిగా చేశావు. నిన్ను నేను స్తుతిస్తున్నానని దేవునిని స్తుతించాలి. నాలుగవదిగా మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని. యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా మమ్మల్ని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోది త్రాగిరి,
ఆ బండ క్రీస్తే. అందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకే ఆహారాన్ని వారు భుజించారు. ఒకే బండలో నుండి వచ్చినటువంటి నీటిని వారు త్రాగారు. అయినా వారు చనిపోయారు. నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి అవిధేయతతో ప్రవర్తిస్తూ, అవిధేయులైపోయి వాక్యములకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నటువంటి వారితో ముచ్చటిస్తూ మాట్లాడుతూ వారికి ఉత్తరం రాశాడు. ఏమని? ఈ వచనాన్ని రాశాడు అనమాట. ఎట్లా రాశాడు? ఆత్మ సంబంధమైన ఆహారమును వారు భుజించారు. చదువు మీకు ఒకసారి. ఒకే పానీయమును చాలు చూడు. అది అక్కడ మనం గమనించే ఈ ఆహారం అది వారు చెమటోర్చి పండించింది కాదు. ఆహారం మరి ఏమైనా అరణ్యములో చెమటోర్చి పండించారా? కాదు. అది ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజించినా అయినా వారు చనిపోయారు. వారు మరలా బ్రతకాలంటే, వారు పరలోక పట్టణములో వారు నిత్య నివాసము కావాలంటే, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రిందకు రావాల్సినటువంటి వారు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలే, వారు ప్రత్యేకించబడినటువంటి బిడ్డలే. వారిని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. వారిని గొర్రెపిల్ల యొక్క రక్తం చేత వారిని తీసుకొని వచ్చాడు. అరణ్యములో ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు చనిపోయారు. కానీ మరలా వారు నిత్య జీవం పొందాలంటే వారు కూడాను ఏం చేయాలంటే, యేసుక్రీస్తుని అందు నోటితో విశ్వాసముంచాలి. యేసుక్రీస్తు ప్రభువారే నిజరక్షకుడని వారు అంగీకరించాలంతే. అప్పుడే వారికి నిత్య జీవము. అప్పుడే నిత్య జీవం. వారు ఏర్పరచబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కనుక వారు డైరెక్ట్ గా పరలోకానికి వెళ్తాడని లేదు. సాదృశ్యంగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు వారే జీవాహారమై ఉన్నాడని చెప్పి వారికి సాదృశ్యముగా పరలోకము నుండి మన్నాను తీసుకొని వచ్చి వారికి మన్నాను గురించి ఇది ఆత్మ సంబంధమైన ఆహారం అని చెప్పాడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం. ఆ బండ క్రీస్తే. ఆ బండలో వారు బండను కొట్టినప్పుడు నీరుని సమృద్ధిగా ఇచ్చాడు. కాలువల వలె పారాయి, అరణ్యములో నదుల వలె పొంగిపోయాయి, సమృద్ధిగా తాగారు. కానీ ఆ బండ క్రీస్తే. ఆ బండ జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆ దేవుడు నేనే నిత్య జీవమునై ఉన్నానని చెప్తున్నాడు. ఆ నిత్య జీవమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజించాల్సిందేను. అప్పుడే వారికి నిత్య జీవం. నీకు నాకైతే ఎంత ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? నీకు నాకైతే నేను దేవుని యందు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించడం ద్వారా, నిజరక్షకుడని అంగీకరించడం ద్వారా, ఆయన రక్తం చేత కడగబడినటువంటి నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన ఆహారాన్ని భుజించడం ద్వారా పరలోకము చేరే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునిని మనము స్తుతించాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45-46 వచనాలు చదువమ్మా. ముందు విషయమై మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు. ఈ రెండవ ఆదామే మొదటి ఆదామును చేశాడు. ఈ రెండవ ఆదాము ఉన్నాడు చూడు, కడపటి ఆదాము. మరి ఇంకొక ఆదాము లేడు. చివరి ఆదామే ఆయనే. ఈ చివరి ఆదాము, కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఆదామును సృజించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అది మొదటి ఆదామైనటువంటి ఆదాము నుండి నీవు నేను రాబడినటువంటి సంతానమైనటువంటి నీవు నేను కూడా
ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించాలన్నా, ఆత్మ సంబంధమైనటువంటి నీరును తాగాలంటే కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా నేను ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ స్వార్థను ప్రకటిస్తూ వారికి అపోస్తులైనటువంటి పౌలు వారికి చెప్పుచ్చు ఉన్నాడు. అయ్యో, మీరు మన్నాను భుజించారు, మీరు చనిపోయారు, పితరులైనటువంటి వారు. అయితే అయ్యా ఇజ్రాయెల్ ప్రజలారా, ఆలకించండి, ఆలకించండి. మీరు ఆహారాన్ని మీరు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారము మీరు ఫాలో అవుతున్నారు కనుక అది కాదయ్యా. యేసుక్రీస్తు మెస్సియా వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవములనే చెప్పాడు. వచ్చాడు ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆహారం భుజిస్తేనే పరలోక పట్టణములు మీకు ప్రవేశమురదని వారు స్వార్థను ఖండానికి వెళ్ళి స్వార్థను ప్రకటించారు. ఇప్పటివరకు చాలా మంది రక్షించబడుతూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అంతకంటే ఆధిక్యత అన్ని జనులమైనటువంటి నీకు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను మన నోటితో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యందు విశ్వాసం ఉంచాము, నోటితో ఆయన రక్షకుడని మనము అంగీకరించాము కనుక ఆయన యొక్క రక్తము కిందకు నన్ను తీసుకుని వెళ్ళి నన్ను శుభ్రపరిచి పవిత్రపరిచి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి ఆయన పరిశుద్ధులుగా మనల్ని చేసి ఆయన ఏం చేశాడంటే ఆత్మ సంబంధులుగా చేశాడు. ఆత్మ సంబంధులుగా నన్ను చేశాడు. అందుని బట్టి నేను దేవునిని ఆరాధించే వారంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయమై నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఏమి విధించాడంట? పాపమునకు శిక్ష విధించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. పాప శరీరాకారే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకి. ధర్మశాస్త్రము నీతిని నెరవేర్చజాలదు. ధర్మశాస్త్రము పాపం ఎలాంటిదో చెప్పుచ్చు ఉన్నది, కానీ పాపములో నుండి విడుదల కలిగించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. కనుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ కొట్టివేశాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడుగా జన్మించాడు. ధర్మశాస్త్రం యొక్క కట్టడలను న్యాయ విధులను అనుసరిస్తూ ఒక్కసారిగా ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పుతుంది? నీలో పాపమున్నదని చెప్పుచున్నది. పాపములో నుండి మరణములో నుండి జీవములోకి రావాలంటే జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఆ పుణ్యకార్యము జరిగించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడంటే జీవింపచేయు ప్రాణి అయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ధర్మశాస్త్రము యొక్క నియమము నుండి మనల్ని విడుదల కలిగించాడు. ఇజ్రాయేల్ ప్రజలను కూడా విడుదల కలిగించడం కొరకై ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుని వద్ద ఉన్నటువంటి కుమారుడు తన పాప శరీరాకారాన్ని ధరింప చేసుకొని ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా నీకు నాకు మనందరికీ కూడా ఏమి ఇచ్చాడంటే ఆయన జీవాహారాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది ప్రతి దానిలో కూడా ఆ వాక్యం రావాల్సిందే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అలాగే యోహాను సువార్త ఇంకొకసారి చదువు వచనాన్ని, యోహాను సువార్త 6వ అధ్యాయము 49-51 చదువు. విశ్వసించువాడే జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు దీనిని తినువాడు సావకుండానట్లు పరలోకమును దిగి వచ్చిన ఆహారం ఇదేది? ఎవరు ఆహారము? అది పరలోకము నుండి దిగి వచ్చిన ఎవరు అయినా. ఇప్పుడు జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మన్నాని వారు భుజించారు,
వారు చనిపోయారు. అయితే పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేనే జీవాహారమునై ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వసించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడంటే, నీకు నాకు ఆయన జీవాహారమై ఉన్నాడు. ప్రభువా, ఆకాశము నందు ఆసీనుడై ఉన్నటువంటి ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నిత్య జీవములోకి ప్రవేశించుట కొరకై ఇజ్రాయేల్ ప్రజలకైతే మన్నాను కురిపించావు. వారు 40 సంవత్సరాలు తిరిగి చనిపోయారులే, కానీ మా ప్రభువా నాకైతే నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకై జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఈ లోకంలోకి పంపించిన నాయన స్తోత్రాలు చెల్లిస్తూ అని దేవుని ఎంతగా స్తుతించాలంటే అంతగా దేవునిని స్తుతించాలి. దేవదూతల ఆహారం నరులు భుజించారు. దేవదూతల ఆహారము నరులు భుజించారు. ఆకాశపు ధాన్యాన్ని వారు భుజించారు. మూడవదిగా చూస్తే వారు బలవంతుల ఆహారాన్ని భుజించారు. నీవు నేను ఆయన జీవాహారమై ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వారు ఆయన ఆకాశపు ధాన్యము వారికి, ఈ ఆకాశపు ధాన్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నీకు జీవాహారమై ఉన్నాడు. బలవంతులు తిను ఆహారము నరులు భుజించారు. అలాంటి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు నీకు నాకు. అట్టి ఆహారాన్ని భుజించడం ద్వారా దేవదూతలు తిను ఆహారం నరులు భుజించిరి. దేవదూతలు పరలోకములో ఆయనను పాటల ద్వారా కొనియాడారు, ఆయన పరిచర్య ద్వారా కొనియాడారు. ఆయన చేసినటువంటి పరిచర్య ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించారు. నీవు నేను కూడా పరిచర్యలు, ఆయన పాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, అన్నిటి ద్వారా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని దేవుడు నీకు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు. అరణ్యములో వారికి ఇచ్చాడు. నీకు నాకు అరణ్యములో, లోకమనే అరణ్యములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలములోకి తీసుకొని వచ్చాడు నిన్ను నన్ను. అదే పరిశుద్ధుల సంఘ సహవాసంలోకి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైన ఆహారము నీకు నాకు దేవదూతలు తినే ఆహారాన్ని ఆయన ఇస్తూ వచ్చాడు. దానిని నన్ను అయ్యా ప్రభువా, వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యాన్ని నాకు అనుగ్రహిస్తూ నన్ను నిత్య జీవములోకి నడిపిస్తూ నీ ఆహారం భుజించడం ద్వారా, నీ వాక్యాన్ని నేను భుజించడం ద్వారా నాకు నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా. నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభు అని దేవునిని స్తుతించాలి. ప్రభువా, వారికి బండలో నుండి నీరు ఇచ్చావు. ఆయన వారు అరణ్యంలో మన్నాని ఇచ్చావు ప్రభువా. నాకైతే ఆ బండ క్రీస్తే కదా ప్రభువా. నా కొరకై నీవు కట్టబడ్డావయ్యా. నా కొరకై నువ్వు అన్యాయమైనటువంటి తీర్పును పొందావయ్యా. అయ్యా, ఆ రాణు వారి చేతులను అన్యాయముగా ప్రభువా నీ శరీరము నలగొట్టబడింది ప్రభువా. అయ్యో ప్రభువా, నీ శరీరంలో నుండి ప్రభువా బండ ఏ రీతిగా కొట్టబడితే నీరు వచ్చిందో ప్రభువా, అయ్యో నువ్వైతే ప్రభువా మా కొరకై కొట్టబడ్డావు. మా కొరకై సిలువలోనైనా వేలాడబడ్డావు. మా కొరకై ప్రభువా ముళ్ళ కిరీటము పెట్టుకున్నావు. తలలో నుండి రక్తం, చేతులలో నుండి రక్తము, రక్తపు బళ్ళలో నుండి రక్తము, శరీరం అంతయు రక్తధారలతో నింపబడినటువంటి దేవా, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చుడు కొరకై ప్రభా నీ శరీరాన్ని నాయన కల్వరికి అప్పగించుకున్నావు ప్రభా. ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ కొనియాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దేవుని ఎంతగా స్తుతించాలి. ఎంతగా స్తుతిస్తే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఆరాధించి ఆశీర్వాదం పొందాడు. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో మిస్పాలో చేరినటువంటి నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడిని, నేనే జీవాహారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో నీ స్తుతుల ద్వారా ఆరాధనగా హెచ్చించబద్ధులమై ఉన్నావు. దేవుడి వాక్యమును ఆస్వాదించుగాక. ఆమేన్.